గారు మరో ఉత్తరం చూద్దామండి. నర్సాపురం నుండి రామూర్తి గారు పంపించారు. ఏటా పిల్లలకు భోగిపళ్ళు ఖచ్చితంగా పోయాలా అని అడుగుతున్నారు. ఇక్కడే వస్తుంది, ప్రతి సంవత్సరం గ్రీటింగ్స్ ఇచ్చుకోవాలా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. అది ఎందుకు అని అడగడు ఎవడు. భోగిపళ్ళు పోయాలా, కొబ్బరికాయ కొట్టాలా, దేవుణ్ణి చూడాలా, అక్కడ వచ్చిన బాధ ఇక్కడ ఎందుకు రాదు? భోగిపళ్ళు పోయడం అంటే సూర్య ఆరాధనంతో సమానం, సూర్యుడిని ఆరాధిస్తున్న దానితో సమానం. అది సూర్యారాధనాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒకటి. రెండు, భోగినాడు పళ్ళు పోయడం అంటే ఉత్తర అయనం మరు రోజు నుంచి ప్రారంభమవుతుందని తెలియచేయడానికి అదొక సూచన. ఎందుకమ్మా ఇలా పోస్తున్నావు అని పిల్లవాడు అడుగుతాడు. పిల్లవాడు అంటే పిల్ల కూడా. అక్కడ అడిగినప్పుడు రేపటి నుంచి సూర్యుడు ఇదిగోరా ఉత్తర అయనం అంటే ఈ పక్క నుంచి ప్రకాశిస్తాడురా, సూర్యుడు నిజంగా ఈ పక్కన ప్రకాశించాడు, భూమే కొద్దిగా వంపు తిరిగి ఉత్తరపు వైపుకి వంగి తిరుగుతూ ఉంటుందిరా. లాంటి విశేషాలని మంచి వంక పెట్టి చెప్పడానికి భోగిపళ్ళు పోయడం అనేది అమోఘమైన అవకాశాన్ని ఇచ్చేది. ప్రాచీనులు ఏ విశేషాన్ని మనకి తెలియచేసినా ఆ తెలియచేయడానికి ఒక చిన్న వంక పెట్టేవారు. ఓ పండుగో పబ్బమో మరోటో. ఈ పండుగ పేరిటి పిల్లలు బడి ఉండదు కాబట్టి వేళ మంచి ఎగురుతూ ఆనందంగా ఉన్నప్పుడు మనం చెప్పిన విశేషం బాగా అర్థమవుతుంది. తరగతి గదిలో కూర్చుని పిల్లలందరినీ కానీ వాళ్ళని ఉద్దేశించి పాఠం చెప్తూ ఉంటే కాస్త నిరుత్సాహంగానే ఉంటారు. అదే ఈవేళ బడి లేదు, మీ అందరికీ కొన్ని కొత్త విషయాలు చెప్తాను అని అనకుండా బడి లేకుండా చేసి ఇట్లాంటి కబుర్లు చెప్తే ఎక్కవలసినంత స్థాయిలో బుద్ధికి ఎక్కుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం భోగి పళ్ళని పోసి తీరవలసిందే ఈ విశేషాన్ని చెప్పడానికి. గురుగారు మరో